మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి, గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పచ్చు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారము కర్కాటక నందు జరుగుతున్నది. కాబట్టి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, మనం వృషభ రాశి నుంచి తీసుకున్నట్టయితే కర్కాటక రాశి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నది. కాబట్టి తృతీయ స్థానంలో కుజుడు మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అనుకూలమైన ఫలితము అంటే ఏ విధంగా ఏ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దానితో పాటు ఇక్కడ మనకి ఏ మూర్తిత్వం అంటే సువర్ణమూర్త, రజితమూర్త, తామరమూర్త అనేటటువంటిది కూడా మనం పరిగణలో తీసుకున్నట్టయితే దాని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి ఎంతవరకు శుభం ఎంతవరకు అశుభం అనేటటువంటి తెలియడానికి అవకాశం ఉంటుంది. మూర్తిమంత ఈ స్థానంతో పాటుగా ఈ మూర్తిమంతిత్వం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ గోచారంలో. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము తామ్రమూర్తిగా జరుగుతోన్నది. కాబట్టి తామ్రమూర్తి వల్ల పెద్దగా ప్రయోజనము ఉండజాలదు. ఇకపోతే ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తృతీయలో చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి, కానీ ఇవ్వవలసినంత ఇవ్వడు. కారణం ఏంటంటే ఇక్కడ తామరమూర్తిగా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇవ్వవలసినంత ఫలితాన్ని ఇవ్వజాలడు. ఓకే, ఇక్కడ మనం ఏ విధమైన ఫలితాలని శాస్త్రం ఏం చెబుతున్నది అంటే, విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానగే కుజౌ. తృతీయ స్థానగే కుజౌ 3వ స్థానంలో కుజుడు సంచరించినట్టయితే ఇచ్చేటటువంటి సుఫలితాలు ఎలాగుంటాయంటే, కుజుడు తృతీయ స్థానంలో ధనలాభం, విత్తలాభం అంటే ధనలాభం, సదా ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి మన ఏ కార్యాన్ని అయితే మనం ఇష్టపడుతున్నామో అది మనం చేయాలనుకుని ఇష్టపడుతున్నామో అది సిద్ధిస్తుంది. అలాగే వస్త్రలాభ, మంచి వస్త్రాలన్నీ లాభం అంటే కొత్త వస్త్రాలు పట్టించుకోవటం, లేకపోతే ఎవరో మనకి బట్టలు పెట్టడం, వారింట్లో శుభకార్యానికో దేనికో వెళ్తాము, అక్కడ వారు పెద్దలనే గౌరవంతో మనకి వస్త్రాలు, చీర, ఆడవాళ్ళు అయితే వస్త్రాలు
చీర జాకెట్టు, మగవాడికి అయితే ప్యాంటు షర్టు కూడా పెట్టడము, ఇలాగా ఏదో జరగచ్చు. లేకపోతే మనం కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళు ఎవరో పెడతారు ఎదురు చూడక్కర్లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్ని పాతవి అయిపోయినాయి నీళ్ళు అని చెప్పి ఇంకో 2 జతలు కొనుక్కుందాం అనిపించవచ్చు. ఆ విధంగా మనకి కొత్త వస్త్రాలు ప్రాప్తించేటటువంటి అవకాశం కూడా కలుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. అంచేత అంతా మంచే జరుగుతూ ఉన్నది. వృషభ రాశి వారికి కుజు యొక్క సంచారం శుభం భూయాత్. మీన రాశి వారికి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీన రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? 5వ స్థానం అవుతున్నది. కాబట్టి ఈ 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు? అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా? మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా? అయితే మంచి ఫలితాలు అయితే ఏవి? ఏ విధమైన మంచి ఫలితాలు? ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు? అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ ఏ స్థానాలలో, ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి. దేహజాడ్యంచ సంతాపః కాలాతిక్రమ భోజనం దురితం కర్మలాభశ్చ భౌమే పంచమ సంస్థితే. భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి, పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, దేహజాడ్యం శరీరానికి రోగాలు రావటం, సంతాప విచారం కలగటం, కాలాతిక్రమ భోజనం అకాల భోజనం. అక్కడ ఇస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తయితే కానీ వెళ్ళడానికి కుదరదు. బాస్ అక్కడ పని చేసి వెళ్ళవయ్యా అన్నాడు, ఆ పని చేసి వెళ్ళాలి భోజనానికి. 3:30 అవుతుంది సాయంత్రం, అప్పుడు చేయాలి. మరి ఏం చేస్తాం? ఇవన్నీ అదే బాసను తిట్టక్కర్లేదని వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం. కాలాతిక్రమణ భోజనానికి అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. భోజనము అనేటటువంటిది మనం 2 సార్లు చేసినా, 3 సార్లు అంటే టిఫిన్తో కలిపి 3 సార్లు చేసినా ఒకే కాలంలో సరైన సమయంలో భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం. దాన్ని ఈ రోజుని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ డాక్టర్ చెప్పట్లేదు. టైం తినవయ్యా అంటాడు ఎవడో ముసలోడు అయిపోయాక, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక. ఒకే టైం అప్పుడే పాపం వాడి టైం కూడా. అంతకుముందు సంపాదన కోసం, ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం, ఉదర పోషణార్థం పరిగెత్తాలి. అర్ధరాత్రి లేచి పరిగెత్తాం, చల్లనక పరిగెత్తాం, వాననక పరిగెత్తాం, ఎండనక పరిగెత్తాం. అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో మనకి పనే లేదు. డాక్టర్తో పని లేదండి. చాలా రోగాలు దూరం అయిపోతాయి. ఒకటే అలా వస్తూ ఉంటాడు. మనిషే పుట్టాక రోగం రాకుండా ఉండదు. కానీ మనకి 3 రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం. అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. దురితం పాపకార్యాలన్నీ చేయడానికి, కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితములు ఇవ్వటం లేదు. కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము 2 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషులండి. ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం. మన నియమ నిష్ట కోసం మనం చేస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏంటండి? చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు. ఎక్కువ నువ్వేదో అన్నీ మానేసేసి మొత్తం ఒక లారీ పూలు తెచ్చేసి, ఒక లారీ కొబ్బరికాయలు తెచ్చేసి, లారీ అరటిపళ్ళు తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు. భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి. మన నడవడిక ధర్మ మార్గంలో
ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఇవి. ధర్మంగా నడవండి. అర్థం అంటే ధనం. ధనం కూడా ధర్మంగా మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించేటప్పుడు అంటే ధనాన్ని సంపాదించేటప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు. అది విషంతో సమానం. అంచేత అది కూడా ధర్మంగా సంపాదించు. ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి. నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులన్నీ చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి. ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి, తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి. అర్ధ కామ మోక్ష. ధర్మ అర్థ కామ మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయం చేయక్కర్లా. ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి, ధర్మ అర్థ కామ. ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా, కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా. అది నీకు బోనస్, మీకు బోనస్ అది. ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరైన దారిలో పెట్టుకోండి. ఎవరి డబ్బుకి ఆశించవద్దు, ఏ అన్యాయానికి పాల్పడవద్దు. మనం పుట్టిందే అందుకు. అసలు భగవంతుడు 64 లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్టించాడు. కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమే ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాటికి, ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ధర్మంగా నడవండి, ధర్మంగా సంపాదించండి. ధర్మార్థ కామ మోక్షాలన్నీ సక్రంగా చేసినట్టయితే మీకు ఇహలోకంలో అన్ని సుఖాలు, పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. స్వర్గం కాదండి, స్వర్గం అనేది శాశ్వతం కాదు. మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ కింద వచ్చేస్తాయి. మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాల్లో ఈ స్వర్గం గొడవ, ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదండి. అది జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆ విధంగా నడవండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.